ఈసారి వానాకాలం సీజన్లో 30% అధికంగా వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. నైరుతి రుతుపవనాలు తిరోగమన దిశలో ఉండడం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. 3, 4, 5 తేదీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు. అటు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. రోజులుగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా కురిసింది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా వాతావరణం ఉంటుంది. మరి ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా నిన్న నుండి విపరీతంగా ఎండగొడుతుంది. ఒకవైపు ఏమో సాయంత్రం అయ్యేసరికి చల్లటి వాతావరణం వస్తుంది. అసలు ప్రధానమైన కారణాలు ఏంటి, రానున్న 3 రోజుల పాటు ఏ విధంగా వాతావరణం ఉంటుందో మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే ఉదయం సమయంలో భారీగా ఎండగొడుతుంది, సాయంత్రం సమయంలో కూడా కొంచెం వర్షం ఉంటుంది సార్, ప్రధానమైన కారణాలు ఏంటి సార్? మనకి మొన్నటి వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనము మనకి ఇటు తూర్పు దిక్కు నుంచి అక్రాస్ ఇండియా ప్రయాణం చేసి మనకి పశ్చిమ దిక్కులో ఉన్న అరేబియన్ సముద్రంలోకి ప్రవేశించి మళ్ళీ అక్కడ వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అది మనకి చాలా దూరంగా వెళ్ళిపోయినందువల్ల తెలంగాణ మీద పెద్దగా ప్రభావం లేదు. ప్రభావం లేనప్పుడల్లా మనం ఈ సీజన్లో చూస్తున్నాము, మనకి దగ్గరలో ఇటువంటి సినాప్టిక్ సిచ్యుయేషన్ ప్రభావం తగ్గినప్పుడల్లా మనకు కొంచెం టెంపరేచర్లు అనేవి పెరిగిపోతున్నాయి. సో రాగల 2 రోజుల్లో ఈరోజు కూడా కొంచెం టెంపరేచర్లు పెరిగినాయి. ఈ రాగల 2 రోజుల్లో కూడా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్లు పెరిగినందువల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు తేమ శాతం మనకి గాలిలో చాలా ఎక్కువ ఉంది, ఇటీవల పడిన భారీ వర్షాలు వీటి వల్ల. దీనికి తోడు మనకి ఈ ఎండగాయడం వల్ల టెంపరేచర్లు పెరిగినట్టయితే మళ్ళీ సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ జల్లులు పట్టడం అనేది జరుగుతుంది. సార్, ప్రధానంగా ఇంతవరకు హైయెస్ట్ రికార్డ్ అయిన ప్లేస్ ఏది సార్ వర్షం? మనం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే హయ్యెస్ట్ వచ్చి మనకి 60 ఇటు మనకి దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో ఈ సీజన్ అనేది ఈ రోజుతో ముగుస్తుంది. మనకి మాన్సూన్ సీజను యాక్చువల్లీ ఈ రోజుతో ముగుస్తుంది. అయినప్పటికీ మాన్సూన్ గాలులు అనేవి పూర్తిగా తెలంగాణ నుంచి తొలగిపోవడానికి మరొక 10-15 రోజులు పడుతుంది. ఈ సీజన్లో చూసుకున్నట్టయితే మనం ఇప్పటివరకు 33 జిల్లాల సగటు చూసుకున్నట్టయితే +30%లో ఉన్నాం. +30%లో ఉండగా మనకి అత్యధికంగా ములుగు జిల్లాలో 73% పాజిటివ్లో ఉన్నాము. అయితే నిర్మల్ జిల్లాలో కొంచెం ఇంకా తక్కువ -15%లో ఉన్నాము. ఎందుకంటే నార్త్ తెలంగాణ జిల్లాలో మనకి సాధారణ వర్షపాతమే ఎక్కువ ఉంటుంది. అయితే మనకి జూన్ నుంచి జూలై వరకు కొంత గ్యాప్ అనేది వచ్చి ఆ ప్రాంతంలో మనకి వర్షాలు లేనందువల్ల నార్త్ తెలంగాణలో కొంచెం గ్యాప్ ఉంది. మన సౌత్ తెలంగాణలోని జిల్లాలు మహబూబ్నగర్ ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా యాక్సెస్లో ఉన్నాం. సార్, రానున్న 3 రోజులు కానీ మరియు రానున్న వారంలో కానీ ఎప్పుడైనా భారీ వర్షాలు పడే అవకాశం ఉందా సార్? మనకి ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే ఈ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక ఉపరితల ఆవర్తనం ఈరోజు ఏర్పడి ఇది రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండికి ఇది వాయుగుండంగా కూడా మారి మళ్ళీ ఈ తూర్పు కోస్తా మన దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో మనకి ఈ రోజు నుంచి 4, 5, 6 రోజులు అంటే 3, 4, 5 తారీఖుల్లో మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాలు అంటే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, ఖమ్మం ఈ ప్రాంతంలో కొద్దిగా భారీ వర్షాలు పడే అవకాశం మళ్ళీ 3 రోజుల తర్వాత ఉందండి మనకి. సార్, ప్రధానంగా ఏదైతే చూసుకుంటే హైదరాబాద్లో మాత్రం ఇప్పటికే విభిన్న వాతావరణాలు ఉంటాయి సార్. అంటే ఉదయం సమయంలో బాగా ఎండగొడుతుంది, సాయంత్రం కూడా కొంచెం వర్షం నమోదవుతుంది సార్. ఇలా ఈ వాతావరణం ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది సార్? ఈ వాతావరణం అనేది ప్రస్తుతం మనకి తేమ అవైలబిలిటీ ఉన్నంత వరకు మనకి టెంపరేచర్లు పెరుగుతున్నందున సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలకి అవకాశం ఉంటుంది. అయితే గత మాన్సూన్ సీజన్ల కంటే ఈసారి చూస్తుంది ఏంటంటే సాధారణంగా ఉండే టెంపరేచర్ల కంటే టెంపరేచర్లు కొంచెం 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ అధికంగా నమోదవడం వల్ల మనకి పగలంతా వేడిమి, ఉక్కపోత వీటి వల్ల ఏమవుతుందంటే సాయంత్రానికి మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం బాగా ఉంటుంది. దీనివల్ల మళ్ళీ క్యుములోనింబస్ మేఘాల అవకాశం ఉంటుంది. మనకి మాన్సూన్ గాలులు పూర్తిగా మన మీద నుంచి తొలగిపోయేంత వరకు మాయిశ్చర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న అల్పపీడనాల వల్ల మరొక 2 వారాల వరకు మనకి ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఏ రోజు నుండి ఏ రోజు వరకు భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి అక్టోబర్ 3, 4, 5 తారీఖుల్లో ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. మన సిటీ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై కొద్దిపాటి జల్లులు, మోడరేట్ రెయిన్ వరకు అవకాశం ఉంది. ఈరోజు హైదరాబాద్లో టెంపరేచర్ ఏ విధంగా నమోదైంది సార్?
ఇప్పుడు మనకి 31, 32 డిగ్రీల మధ్యన మనకి మ్యాక్సిమం టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. రాగల 2 రోజులు కూడా ఇంచుమించుగా ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. రైట్, ఏదైతే చూసుకుంటే హైదరాబాద్లో ఉదయం సమయంలో ఒక్కపోత వాతావరణం ఉంటుంది, ఎండ వాతావరణం కూడా ఉంటుంది. అదే సాయంత్రం సమయంలో కూడా చల్లటి వాతావరణం, మేఘాలు కమ్ముకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇది క్యుములోనింబస్ ఎఫెక్ట్ అని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే అక్టోబర్ 3 తర్వాత కూడా 3, 4, 5 ఈ రోజులలో కూడా కొంచెం భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.